నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. అక్క 2024 వచ్చేస్తోంది అక్క. గుర్తుందా? 2023 ప్రిడిక్షన్స్ అందరం కలిపి చెప్పాం. అవును. చెప్పాం కదా, చెప్పారు, విన్నాం. గుర్తుందా? అవును. అప్పుడే 1 year అయిపోయింది అక్క. 1 year అయిపోయింది. బాబోయ్, ఎంత ఫాస్ట్ గా అయిపోయింది. 23 మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ గా అయిపోయింది అసలు. శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా. రైట్, 2024 వచ్చేస్తుంది. ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి అక్క, 2024 ఎలాంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతోంది మనందరికీ కూడా? అలాగే ఏ గ్రహం చేత పాలింపబడేటటువంటి ఇయర్ గా పరిగణిస్తారు, ఎట్లా ఉండాలి? ద్వాదశ రాసులు అంటే మీరు సన్ సైన్స్ చెప్తారు యాజ్ అ న్యూమరాలజిస్ట్ కాబట్టి, సన్ సైన్స్ చెప్తారు కాబట్టి కొంతమందికి రాసులు తెలియవు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే మంత్ ప్రకారం కూడా చూసుకుంటూ, సో సూర్యుడిని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి రిజల్ట్స్ కాబట్టి ఎలా ఉండబోతోంది 2024? ముందుగా ఏరిస్ అంటే మేషరాశి కదా, మేషరాశి కాకపోతే ఏరిస్ గా మనం చూస్తే అసలు 2024 సార్ ఈ 2024 యాడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది? 2+2+4 మధ్యలో 0 యాడ్ చేసినా చేయకపోయినా ఒకటే కాబట్టి అలా మనం చూసుకుంటే ఏమొస్తుందంటే 8 నెంబర్ వస్తుంది. భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? భయం ఏం లేదు. మీరు చక్కగా హోంవర్క్ చేసేసుకొని ఒక స్టూడెంట్ గా ఆలోచించుకుంటే హోంవర్క్ చేసేసి చదవాల్సినవన్నీ చదివేసుకొని స్లిప్ టెస్ట్ పెట్టని, క్వార్టర్లీ పెట్టని, ఇంకేమన్నా పెట్టని, ఇప్పుడు అసెస్మెంట్స్ ఎగ్జామ్స్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కాదు, ఇప్పుడు అసెస్మెంట్స్ ఏమైనా పెట్టనివ్వండి, మీరు రెడీగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా ఎగ్జామ్ రాయడానికి అని అనుకుంటే మీకు అసలు భయమే ఉండదు అనమాట. అయితే ఇక్కడ సాటర్న్ ని మనము బాగా ఆయన మన మీద చాలా మంచి దృష్టి ఉండాలి ఆయనకి అనుకుంటే గనక ఎక్కడ కూడా ధర్మ మార్గాన్ని వదలకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. ఏ పని చేసినా కూడా నేను ఇది కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, ఇది ధర్మబద్ధం అయిందా కాదా. కరెక్టా అనంటే ఒక్కొక్క పనులు మనకి కరెక్ట్ అనిపించవచ్చు, అది ధర్మబద్ధంగా అది కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి ధర్మబద్ధంగా నేను చేస్తున్నానా లేదా ఇది అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే భగవంతుణ్ణి వదలకుండా ఉండడం. అలాగే మనం ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకుంటుంటాం. ఆయన గురించి ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా మీకు తెలుసుకోవాలనే కోరికని మీరు ఎక్కువగా చేసుకోవడం. అంటే స్వామి గురించి ఏదో తెలిసిందిలే అన్నట్టుగా కాకుండా ఈసారి పారాయణ చేద్దాం, లేకపోతే ఈసారి స్తోత్రం చదువుదాం, ఈ సంవత్సరం మొత్తం దత్తాత్రేయ స్వామిని ఇలా కొలుద్దాం అని చెప్పి అనుకోవడం అన్నమాట. అంటే మీరు ఏం చేస్తారు ఈ 2024 అంటే రోజు చక్కగా ఒక 2 రూపాయల బిళ్ళ చక్కగా ఒక డబ్బాలో వేసేసేయండి. ఈ 2024 అంతా కూడా అందరూ లాస్ట్ డిసెంబర్ 31 దాకా మీకు ఏదైనా ఆడవాళ్ళకి అడ్డు ఉంది అన్నప్పుడు పక్కకు పెట్టండి. మీరు చూడండి ఒక డిసిప్లిన్ అనేది ఎట్లా మనకి అలవడుతుందో, అలాగే భగవంతుడు నేర్పిస్తాడు మనకి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి స్ఫురణకి కలగజేస్తాడు అనమాట. సాటర్న్ ఆ పర్టికులర్ ఇయర్ ని రూల్ చేయడం అనేది చాలా అదృష్టం మనకి. అవునా? ఎందుకంటే అసలు మీరు హోంవర్క్ చేసిన తర్వాత ఎంత చక్కగా కరెక్షన్ చేసి వెరీ గుడ్ అని చెప్పి చేతిలో పెడతారో అంత చక్కగా మనకి అలాంటి ఫలితాలని కూడా ఇస్తారన్నమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇదేదో చాలా భయంగా ఉంది అని అనుకోవద్దు. 8 అనేది ఇన్ఫినిటీ. సో మీరు ఎంత చక్కగా ఉంటే ఆయన అంత ఇన్ఫినైట్ గా మీకు డబ్బు కానివ్వు, లేకపోతే హోదా కానివ్వు, లేకపోతే మర్యాద కానివ్వు, అలానే రిటర్న్ వస్తుంది అనమాట. వాట్ యు గివ్ యూ విల్ గెట్ రిటర్న్ బ్యాక్ విత్ అ హ్యూజ్ అప్లాస్. చాలా చప్పట్లు కొట్టి మరి మీ చేతిలో పెడతాడు సాటర్న్. కాబట్టి ఆయన గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతం, అద్భుతం. సాటర్న్ గురించి, శని భగవానుడి గురించి ఎంత అందంగా చెప్పారు. చాలా సంతోషిస్తారు ఆయన కూడా. ఎందుకంటే అంత మనల్ని జీవితాన్ని మనం ఉద్ధరింపబడింది అంటే అది ఆయన వల్లనే జరుగుతుంది కనుక, ఆయన కృప వల్ల క్రమశిక్షణ అవ్వచ్చు, ఒక మంచి వ్యక్తిత్వం మనకి ఉంది అని అంటే కష్టాలు ఉంటే నుంచి అక్కడి నుంచి క్రైసిస్, ఖచ్చితంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు మనం ఎట్లాంటి మన క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడుతుంది. దాన్ని డెవలప్ చేసి దాన్ని చక్కగా మలిచేటటువంటి స్వామి శని భగవానుడు రాంగ్ గా పోర్ట్రే అవ్వటం నిజంగా బాధాకరం. ఎనీవేస్ ఆయన గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. చాలా సంతోషం. ఆయన పాలించేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు కాబట్టి సూపర్. సో మరి మాట్లాడుకుందామా అక్క,
మరి క్యాన్సేరియన్స్ ఏ మంత్ కింద ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్స్ గా కన్సిడర్ చేస్తారు? ఎలా ఉండబోతోంది 2024 వీళ్ళకి? జూన్ 21 నుంచి జూలై 22 వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి, అంటే క్యాన్సేరియన్స్ అని మనం చెప్పుకుంటాం. అయితే వీళ్ళలో అపారమైన ఎట్లా అంటే ఏ వెదర్ కైనా కూడా వీళ్ళు ఓకే అనుకుంటారు అనమాట. ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొందాము అనే భావన వీళ్ళకు ఉంటుంది అనమాట. ఎందుకు అనంటే వాటర్ రూల్ చేస్తుంది. మీరు వాటర్ చూడు, బాటిల్లో వేస్తే బాటిల్ రూపంలో ఉంటుంది, అలాగే ఎందులో ఉంటే ఆ రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఎలాంటి ప్రదేశంలో ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే వీళ్ళకి కెరీర్ వైజ్ గా చాలా బాగుంది ఈ సంవత్సరం. అంటే అలా పాపం ఎక్కడంటే అక్కడ మౌల్డ్ అవుతూ ఉంటారు కదా, పెద్దవాళ్ళు కూడా వీళ్ళని మౌల్డ్ చేసే దాంట్లోనే ఉంటారు అనమాట. వింటారు కదా మాట అన్నట్టుగా, టేక్ ఇట్ గ్రాంటెడ్, ఏం కాదు వీళ్ళకి చెప్తే ఓకే వీడు వింటాడులే అన్నట్టుగా ఉంటారు. అలాంటప్పుడు పని ఎక్కువగా ఉండిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టలేకుండా ఉంటారు. ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, వర్క్ చాలా ఉంటుంది, ఎలా వెళ్తారు ఇంటర్వ్యూకి, ఎలా ప్రిపేర్ అవుతారు? అలాంటి సమయం ఈ 24 లో చాలా బాగుంటుంది. ఎందుకంటే సాటర్న్ 8th హౌస్లో ఉండి 10th హౌస్లో ఉన్న జూపిటర్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఈసారి అని చెప్పొచ్చు. కెరీర్ వైజ్గా జూపిటర్ అంటే ఏంటి, గురువు అంటే కెరీర్ని ఇస్తాడు చాలా బాగా. కాబట్టి చదువుకోవడానికి టైం లేదనో, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ప్రిపరేషన్ అవ్వడానికి లేదనో అని అనుకోవచ్చు. కెరీర్ గురించి చెప్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా రూస్టర్ అనే స్విచ్ వర్డ్ వాడండి. అలాగే లార్చ్ అనే స్విచ్ వర్డ్ కూడా వాడుకోండి. లార్చ్ LARCH రూస్టర్ ఒకటి, లార్చ్ ఒకటి. ఎందుకంటే మీరు చాలా ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి మీరు ఒక కొత్త కంపెనీకి చేంజ్ అవుదామనో, లేకపోతే ఇంటర్వ్యూస్ ఆపర్చునిటీస్ కోసం మీరు మెయిల్ పెడదాం అనుకుంటుంటేనే అలా అయిపోతుంది అనమాట. కాబట్టి ఈసారి మాత్రం తప్పకుండా పెట్టే అవకాశం వస్తుంది, ఆ టైం వస్తుంది. మీరు తప్పకుండా అప్లోడ్ చేయండి మీ రెజ్యూమ్, తప్పకుండా కాల్స్ వస్తాయి. రూస్టర్ ఒకటి, లార్చ్ ఒకటి, ఈ 2 స్విచ్ వర్డ్స్ వాడండి. మంచి కెరీర్ గ్రోత్ చూస్తారు మీరు. ఆల్మోస్ట్ ఒక 20 to 30% పైనే వీళ్ళకి శాలరీ హైక్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి తప్పకుండా కొత్త కెరీర్ గురించి చూసుకోండి. అయితే ఉన్న ఆఫీస్లో మీకు ఏమన్నా రావాలి, ఖచ్చితంగా వాళ్ళు మనని మాట వినాలి, నేను చేస్తున్న వర్క్ని గుర్తించాలి అనుకున్నప్పుడు పర్సనల్ రూస్టర్ 2 వాడండి. అలా లేదు నేను వేరే ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు లార్చ్ ఒకటి ఇంటర్వ్యూస్కి వాడుకుంటే సరిపోతుంది. పరిహారాల ప్రకారం చెప్పండి అక్క. స్విచ్ వర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు, బట్ వాటర్ ఎలిమెంట్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎట్లా ఉండాలి వీళ్ళు వాటర్ తో కూడా, అండ్ ఆల్సో ఎట్లాంటి పరిహారాలు? వాటర్ ఎక్కువగా మీరు దానం చేయడం అనేది, అంటే ఎవరికన్నా అంటే ఇప్పుడు వచ్చేది మనం జనవరి ఫిబ్రవరి స్టార్ట్ చేస్తే ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా టెంపుల్స్ లో కానివ్వండి, లేకపోతే ఎక్కడ వాటర్ డొనేట్ చేస్తున్నారు మీరు కూడా, మీకు ఎంతవరకు మీరు డొనేట్ చేయగలుగుతారో వాటర్ని డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్కి సంబంధించిన సైన్ కాబట్టి తొందరగా మీకు అనుకూలిస్తుంది అనమాట. అట్లాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే దత్తాత్రేయ స్వామిని కానీ, సాయిబాబా గారిని కానివ్వండి, ఇట్లా గురువుని సంబంధించింది పూజిస్తే చాలా మంచిది. అవధూతలకి సంబంధించి మీరు ఏమైనా అనలైజ్ చేసుకోవాలి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలి, ఆధ్యాత్మికంగా కొంతమంది ఉంటారు శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి, అలా ఏమైనా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు బుక్స్ ఎక్కువగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీకు పనులు అయిపోవాలి అంటే మాత్రం వాటర్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుందని, చాలా బాగుంటుంది. కెరీర్ పరంగా మాత్రం వీళ్ళకి చాలా బాగుంటుంది. దట్స్ అ గుడ్ న్యూస్ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్, చక్కటి ప్రొడిక్షన్స్ ని అందించారు. కాబట్టి మరి నెక్స్ట్ లియోకి సంబంధించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.